ఈరోజు 70 వార్డులో సుమారు 6,12,00,000తో అలాగే అడిషనల్ గా ఇంకొక 37 లక్షలు కలిపి 6,50,00,000తో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. మరి దీనికి ముఖ్య అతిథులుగా నగర్ మేయర్ గారైనటువంటి పీల శ్రీని గారు, కార్పొరేటర్ గారు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా సోదరులందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మేము అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 18 నెలల్లో గాజువాక నియోజకవర్గంలో సుమారు 223 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా పనులు పూర్తి అయినాయి. మిగతా పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని సమపాలలో తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీ నాయకులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. కనుక ప్రజలు కూడా దీన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అధికార యంత్రాంగం కూడా ఒకసారి మనం రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తవ్వే పని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రోడ్డు వేస్తుంటే ఇంకోవైపు తవ్వుకొని వస్తున్నామంటే అది అభివృద్ధిలో పెట్టినటువంటి నిధులన్నీ కూడా వృధా అవుతాయి. అయితే మేము ఇప్పటికే అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైనా సరే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వేస్తే మాత్రం ముందుగా కేబుల్ వేసిన తర్వాత రోడ్డు వేయమని చెప్పేసి. కానీ దీన్ని సమిష్టిగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన డబ్బులకి సరిగా ఉపయోగం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకను గాజువాక ప్రాంతాన్ని ముఖ్యంగా మన ఉన్నటువంటి అన్ని వార్డులో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా హైవే కూడా ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాం. సర్వీస్ రోడ్లు వైపు దృష్టి సారిస్తున్నాం. అలాగే ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో మేజర్ రోడ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ ద్వారా నేను ప్రజానికాన్ని కూడా కోరేది, ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు ముఖ్యంగా ఉంటాయి, అవి పిల్లలకి ఆట స్థలాలుగా మార్చడానికి ఆస్కారం ఉంది. కనుక ఆ ఆట స్థలాలు కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని మన పిల్లలకి అనువుగా ఉండేటట్టుగా ఆట స్థలాలు తయారు చేస్తాం, క్రీడా ప్రాంగణంలో తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం.